ఈ ఇయర్కి సో సౌత్లో అన్ని బిగ్ బాస్ సీజన్స్ ఎండ్ అయిపోయాయి. సో ఎండ్ అయిపోయిన తర్వాత సో ఒక టాపిక్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇదేం ఫస్ట్ టైం కూడా కాదు. సో ఎవ్రీ బిగ్ బాస్ ఆఫ్టర్ ఎస్పెషల్లీ ఇన్ తెలుగు సో మనం మాట్లాడుకుంటూ ఉండేది. సో దాని గురించే మాట్లాడుకుందాం. టాపిక్ వచ్చేసరికి సో అమ్మాయిలు ఎందుకు గెలవట్లేదు, వేరే లాంగ్వేజెస్లో అమ్మాయిలు ఎందుకు గెలుస్తున్నారు, తెలుగు లాంగ్వేజ్లో ఎస్పెషల్లీ 9 సీజన్ల తర్వాత కూడా ఒక అమ్మాయి కూడా ఎందుకు గెలవలేకపోతుంది, సో దానికి కారణాలు ఏంటి అనేవి మాట్లాడుకుందాం. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. లెట్స్ డిస్కస్. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు అన్సబ్స్క్రైబ్ కొడుతున్నారు కనిపిస్తుంది, అయినా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్లు వస్తాయి, ఓకేనా, ఇంకా గట్టిగా ఉంటాయి. తమిళ్లో కూడా మనలాగే 9 సీజన్లు జరిగాయి. దాంట్లో ఇప్పటికి 3 అమ్మాయిలు గెలుచున్నారు. సో సెకండ్ సీజన్లో ఏదైతే మనకి ఇక్కడ కౌశల్ సీజన్ జరిగిందో అక్కడ కూడా సెకండ్ సీజన్ అలాంటి సీజనే జరిగింది. సో ఆ సీజన్లో అమ్మాయి గెలిచింది అనమాట. దాని తర్వాత గెలిచిన ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కూడా వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి ఎంటర్ గెలిచిన అమ్మాయిలే. రీసెంట్గా మొన్న ఫినిష్ అయిన తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 కూడా దివ్య అనే అమ్మాయి గెలిచింది. అమ్మాయి కూడా 28th డే హౌస్లోకి ఎంటర్ అయ్యి ఆ అమ్మాయి గెలిచింది. తను కూడా టీవీ యాక్ట్రెస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మలయాళంలో 7 సీజన్లు జరిగాయి. దాంట్లో 2 సార్లు అమ్మాయిలు గెలిచారు. ఇంకా కన్నడ దగ్గరికి వచ్చేసరికి 12 సీజన్లు జరిగాయి. దాంట్లో 1 అమ్మాయి గెలిచింది. హిందీలోకి వచ్చేసరికి 19 సీజన్లు జరిగాయి, 6 అమ్మాయిలు గెలిచారు. సో తెలుగులో 9 సీజన్లు జరిగాయి. ఎంతమంది గెలిచారు అంటే 0. కారణాలు ఏంటి, ఎందుకు గెలవట్లేదు అమ్మాయిలు? సో అమ్మాయిలు గెలవకపోవడానికి రీజన్స్ ఏంటి? తోపు అసలు ఎందుకు ఓట్ బ్యాంక్ ఉన్న అమ్మాయిలు కూడా గెలవకపోవడానికి కారణాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ సీజన్లో గీతా మాధురి గారు ఆ సీజన్ మొత్తంలో ఆమెకే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న కంటెస్టెంట్. సో ఆమె ఎందుకు గెలవలేదు? సో థర్డ్ సీజన్కి వచ్చేసరికి శ్రీముఖి, సో తనకి కూడా గట్టి ఓట్ బ్యాంక్ ఉన్న అమ్మాయి, ఆమె ఎందుకు గెలవలేదు? సో రీసెంట్గా సో దాని తర్వాత మళ్ళీ టాప్ 2లోకి ఒక అమ్మాయి వచ్చిందంటే సో మొన్న తనుజ పుట్టస్వామి, ఆ అమ్మాయి ఎందుకు గెలవలేదు? సో కారణాలు ఏంటి? వీళ్ళ ముగ్గురు ఎస్పెషల్లీ తెలుగులో ఓటీటీ సీజన్లో బిందు మాధవి గారి గెలవడానికి కారణం ఏంటి? లేడీ విన్నర్గా మారడానికి కారణాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అసలు ఇంకా చూడగలరా? వేరే సీజన్స్లో జరుగుతున్న దానికి తెలుగు సీజన్లో జరగకపోవడానికి కారణాలు ఏంటి? తెలుగు సీజన్లో అమ్మాయిల మీద ఎందుకు అంత గ్రడ్జి? సో నార్మల్ సిచ్యువేషన్స్లో బయట వేరే ఏ సిచ్యువేషన్స్లో అయినా కానీ అమ్మాయిలకి ఏదైనా అన్యాయం జరిగినా జరగకపోయినా కానీ అంతా అమ్మాయిల వైపే ఎడ్జ్ ఉంటుంది. సో రీసెంట్గా కూడా మనం చూసాము కేరళ ఇష్యూలో కూడా బస్ ఇన్సిడెంట్లో అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, ఆ అమ్మాయి ఎలిగేషన్స్ పాస్ చేసేసరికి. సో అంటే అమ్మాయి వైపే మద్దతు ఎక్కువ ఉంటుంది అన్డౌటెడ్లీ. సో అమ్మాయి వైపే వెళ్ళిపోతారు, ఆ అబ్బాయి అయితే తప్పు అంటారు. అలాంటి సిచ్యువేషన్స్ బయట సొసైటీలో జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలోకి వచ్చేసరికి ఎందుకు ఆ అమ్మాయిల మీద అంత అగైనెస్ట్ వెళ్తున్నారు? సో ఆడియన్స్ ఏం జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫ్యూ పాయింట్స్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడడానికి కూడా ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసరికి పర్సెప్షన్. సో పర్సెప్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఎవరు డిసైడ్ చేస్తారు అనేది కాసేపు పక్కన పెడితే, ఎందుకు అంటే లైక్ వేరే సీజన్స్లో కూడా వేరే లాంగ్వేజెస్లో కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, సో హిందీ ఇక్కడ కూడా రివ్యూయర్స్ ఉంటారు. రివ్యూయర్స్ వల్లే అమ్మాయిలు గెలవట్లేదు అనేది సో కరెక్ట్ కాదేమో. మేబీ వన్ ఆఫ్ ద పార్ట్ అయి ఉండొచ్చేమో, కానీ వాళ్ళే డిసైడ్ చేస్తారు అనడానికి లేదు. ఎందుకంటే మిగిలిన లాంగ్వేజెస్లో కూడా రివ్యూయర్స్ ఉంటారు. సో అక్కడ కూడా వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. పెద్ద రివ్యూయర్స్ ఉన్నారు, ఇంకా చాలా గట్టిగా రివ్యూస్ చెప్పే వాళ్ళు ఉన్నారు తెలుగులో కంటే కూడా. సో తమిళ్, మలయాళం, ఎస్పెషల్లీ హిందీ బిగ్ బాస్లో కూడా. మరి అలాంటిది అక్కడ 6 అమ్మాయిలు గెలిచారు కదా హిందీ బిగ్ బాస్లో. తమిళ్లో 3 సార్లు అమ్మాయిలు గెలిచారు కదా, రీసెంట్గా కూడా అమ్మాయి గెలిచింది కదా. సో మరి ఏంటి ప్రాబ్లం అంటే పర్సెప్షన్స్. ఎక్కడ పర్సెప్షన్స్ ప్రాబ్లం వస్తాయంటే అగ్రెసివ్నెస్ ఉంటుంది. సో ఒక అబ్బాయి అగ్రెసివ్గా మారాడు, అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, అగ్రెసివ్గా బిహేవ్ చేశాడు అంటే సో అది దాంట్లో మనం హీరోయిజాన్ని చూస్తాము. అదే ఆ అమ్మాయి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడింది, అగ్రెసివ్గా అరిచిందంటే మనం పొగరు, బలుపు, కొవ్వు ఎక్సెట్రా వర్డ్స్, కళ్ళు నెత్తికెక్కాయి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ వర్డ్స్ ఇక్కడే కాదు, సో ఈ సీజన్ అనే కాదు, సో థర్డ్ సీజన్లో అవ్వచ్చు, సెకండ్ సీజన్లో అవ్వచ్చు. ఎస్పెషల్లీ థర్డ్ సీజన్లో సో ఆ రాహుల్ అనే వ్యక్తి శ్రీముఖి అనే అమ్మాయిని టాన్ చేస్తున్నసరికి ఆ అమ్మాయి అన్న మాట ఏంటంటే సో నేను ఇక్కడ ఉన్నంత వరకు నిన్ను నామినేట్ చేస్తానంది. దాని తర్వాత అమ్మాయి కొన్ని రోజులు చేసింది, దాని తర్వాత చేయలేదు అమ్మాయి. బట్ అయినా కానీ ఆ మాట అమ్మాయి అన్నందుకు ఒక అబ్బాయిని అంటదా ఒక అమ్మాయి అని చెప్పి మొత్తం మద్దతు ఆ అబ్బాయికి వెళ్ళింది. అసలు యాక్చువల్గా అమ్మాయి గెలవాల్సింది, బట్ ఓట్ల పరంగా అబ్బాయి గెలిచాడు. ఎందుకంటే 2 కోట్ల ఓట్ల డిఫరెన్స్ వచ్చిందంటే ఆ అబ్బాయికి అన్ని ఓట్లు పడ్డాయి. ఓకేనా, అబ్బాయి గెలిచింది ఓట్ల ద్వారానే, ఏదో గెలిపించాలి కాబట్టి గెలిపించలేదు, ఓట్లు చాలా గట్టిగా పడ్డాయి. బట్ ఏదైతే ఆ అబ్బాయిని అలా అండము సో చాలా మంది తీసుకోలేకపోయారు. ఆ అమ్మాయికి అంత పొగరేంటి, లైక్ ఆ అమ్మాయి
బయట ఇది యాంకర్గా చేస్తేనో లేకుంటే అమ్మాయి కొంచెం పాపులారిటీ ఉంటేనో ఆ అమ్మాయి అలా మాట్లాడుద్దా రాహుల్ మీద, పాపం అబ్బాయి పాపం అనేది అక్కడ వచ్చింది అనమాట. సో ఈ అమ్మాయిని ఎన్నన్నా కానీ సో పడాలి బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీసెంట్గా 9th సీజన్లో కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయి ఫ్రిడ్జ్ డోర్ తన్నింది. సో ఆ వీకే వీళ్ళందరూ లోపలికి వచ్చి ఎవరు ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ లోపలికి వచ్చి నామినేట్ చేస్తారు తనూజ్ అని. సో మన మర్యాద మనీష్ గారు కానీ లేకుంటే శ్రీజ కానీ సో ప్రియా కానీ సో వీళ్ళు వచ్చి చాలామంది వచ్చి నామినేట్ చేస్తారు. సో నామినేట్ చేసిన తర్వాత అమ్మాయిని టార్గెట్ చేస్తారు. సో ఆ అమ్మాయి ఆ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు అమ్మాయికి లోపల, అమ్మాయి అంత గట్టిగా టార్గెట్ చేశారు, అనరాని మాటలు చాలా మంది అన్నారు. సో దాని తర్వాత అమ్మాయి కళ్యాణ్తో మాట్లాడుతున్నప్పుడు ఈవెన్తో కళ్యాణ్కి అప్పటికే అమ్మాయి కొంచెం సపోర్ట్ చేసింది కాబట్టి సో కళ్యాణ్ కూడా సింపుల్ విషయాన్ని కొంచెం అలాగా ఏదో గట్టిగా అడిగేసరికి ఆ అమ్మాయికి కోపం వచ్చి, అమ్మాయికి బాధ వచ్చి, అమ్మాయికి ఫీల్ అయ్యి కొంచెం అమ్మాయి హడావుడిగా డోర్ని క్లోజ్ చేసింది. దానికి ఆ అమ్మాయి ఎందుకు అలా చేసింది అనేది అవసరం ఎవరికి. సో ఆ బిహైండ్ ద రీజన్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఆ అమ్మాయి చేసిన యాక్షన్ని జడ్జ్ చేశారు. సో ఆ అమ్మాయి చేసిన యాక్షన్ని జడ్జ్ చేయడం వల్ల ఆ అమ్మాయి చాలా యారగెంట్ గాను, ఆ అమ్మాయి చాలా ఇర్రెస్పాన్సిబుల్ గాను, లేకుంటే ఆ అమ్మాయి కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపించింది అని ఉంటుంది. సేమ్ థింగ్ కళ్యాణ్ ఆ రోజు చేసింది తనినప్పుడు ఏంటంటే సో కళ్యాణ్ అది ఏదైతే మధ్యలో రితు చౌదరి వచ్చింది వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ డెమోన్ జరుగుతున్నప్పుడు తిట్టినప్పుడు కళ్యాణ్ దాని వెనక ఏదైతే ఉందో ఆ బాధ, ఆ పెయిన్ కానీ అంటే తనని చేయని దానికి తనని చెయ్యని దానికి వీళ్ళిద్దరు కలిసి తనని బ్లేమ్ చేస్తున్నారు అన్న కోపంలో అన్న బాధలో సో అతను ఆ చైర్ని తన్నాడు. సో ఆ చైర్ని తనడం అనేది కంప్లీట్లీ జస్టిఫైడ్ అని మనం ఏదైతే మాట్లాడామో తన వెనక ఉన్న బాధ అంటే లైక్ అలా తనడం వెనక ఉన్న బిహైండ్ ద ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాని గురించి మనం అప్పుడు మాట్లాడాము తప్పితే సో అలా చైర్లు కొట్టడం గురించి వాటి గురించి మనం దాన్ని ఎక్కువగా మాట్లాడలేదు. దాని బిహైండ్ ద ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ గురించి మనం అక్కడ అట్లీస్ట్ ఆ రీజన్ అక్కడ పెట్టాము. ఆ అమ్మాయి విషయంలో అలా పెట్టలేదన్నమాట. సో ఇలాంటివి చాలానే ఉంటాయి. అమ్మాయిలు గట్టిగా మాట్లాడితే తీసుకోలేరు. ఓటీటీ సీజన్లో కూడా బిందు మాధవ్ గారు గట్టిగా మాట్లాడుతూ అఖిల్ మీదకి ఓవర్గా రియాక్ట్ అవుతుంటే సో కొంతమంది ఆడియన్స్ తీసుకున్నారేమో కానీ రివ్యూస్ చేసేవాళ్ళు కానీ సో చాలా మంది తీసుకోలేకపోయారు దాన్ని. ఎందుకంటే ఆ అబ్బాయి మీదకి అమ్మాయి అరవటం ఏంటి, అసలు అమ్మాయి ఎలా అరుచుద్ది అనేది చూస్తారు. ఒక అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని అరిస్తే సూపర్ తోపు అంటాం. అదే ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని అరిస్తే ఆ అబ్బాయిని అయ్యో పాపం అంటాం. ఆ అమ్మాయి వచ్చేసరికి ఆ అమ్మాయి చూసే అంత ఓవర్ యాటిట్యూడ్, ఆ అమ్మాయికి అక్కడ చేసిందని, సీరియల్స్ చేసిందనో, అది చేసిందనో, ఇది చేసిందనో, లేకుంటే అమ్మాయి వెల్ నోన్ ఆర్టిస్ట్ అనో, వెల్ నోన్ యాంకర్ అనో, సో వెల్ నోన్ సింగర్ అనో, సో ఏదో ఒకటి మాట్లాడుతుంటాం. సెకండ్ సీజన్లో ఎస్టాబ్లిష్ అయింది. యాక్చువల్గా సెకండ్ సీజన్లో కూడా ఇదే యాక్చువల్గా గీతా మాధురి గారు గెలుస్తారేమో అని అనుకున్నాను కానీ బట్ ఆల్ ఆఫ్ ద సడన్ కౌశల్కి ఆ సింపతి రావడం, సింపతి అబ్బాయిలకి వర్కౌట్ అయినట్టుగా అమ్మాయిలకి వర్కౌట్ కాదు. ప్రతిసారి అబ్బాయిలకి వర్కౌట్ అవుతూ ఉంటుంది, అమ్మాయిలకి ఎప్పుడు వర్కౌట్ కాదు. ఇది ఒక రీజన్. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే సెకండ్ రీజన్ టాస్క్లు అనేవి గొడవలకి లీడ్ అవ్వాలి. ఆ వీక్లో గొడవలు జరగాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఆ టాస్క్లు ఆడినప్పుడు వాళ్ళ బిహేవియర్ తెలుసుకోవాలి. దానివల్ల జరిగే గొడవలు వాళ్ళ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీటికి తెలుసుకోవడానికి మాత్రమే టాస్క్లు. సో నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి లీడ్ కోసం ఆ టాస్క్లు పెడతారు. బట్ మనం ఆ టాస్కుల్లో మనం హీరోలను చేస్తుంటాం, గట్టిగా పొగుడుతుంటాం, సో మామూలుగా కూడా పొగడం. ఆ టాస్క్లు కూడా అలాంటి టాస్క్లు పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 13th వీక్లో కళ్యాణ్ ఆ రోడ్డు టాస్క్ ఏదైతే ఉందో డెమో ఉంది కళ్యాణ్ది, అది చూసిన వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ పడిన కష్టాన్ని గుర్తించకుండా ఉండలేరు, ఖచ్చితంగా గుర్తించాలి. సో ఆ గుర్తించినప్పుడు ఏమైందంటే వేరే వాళ్ళు అలాంటి కష్టం పడాలంటే వేరే వాళ్ళ వల్ల కాదు. అమ్మాయిలు అంత కష్టపడాలంటే చాలా కష్టం, వాళ్ళు ఎంత కష్టపడగలుగుతారో అంత కష్టపడతారు. సో దాంతో దీన్ని కంపేర్ చేసినప్పుడు ఏమైందంటే ఇది చాలా గ్రాఫ్ పైకి వెళ్ళుద్ది. సో వాళ్ళు పడిన కష్టం అసలు కనపడదు అనమాట. సో ఈ టాస్క్లు అనేవి కూడా అబ్బాయిలు గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్, ఎస్పెషల్లీ ఇన్ తెలుగులో. సో ఇప్పుడు మలయాళంలో అవ్వచ్చు, లేకుంటే వేరే లాంగ్వేజెస్లో అవ్వచ్చు, వాళ్ళని టాస్కులు చాలా నార్మల్గా కన్సిడర్ చేస్తారు. టాస్కుల్లో జస్ట్ వాళ్ళ బిహేవియర్ చూస్తారు, టాస్కుల్లో వాళ్ళ మైండ్ చూస్తారు, టాస్కుల్లో వాళ్ళ యాటిట్యూడ్ చూస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అనేది మాత్రమే చూస్తారు ఇన్ హిందీ ఆల్సో. బట్ తెలుగు దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మనం టాస్కుల్లో మనం కంటెస్టెంట్స్ని పైకి లేపుతుంటాం. ఎందుకంటే ఆ అబ్బాయిల్లో ఎవరైనా కొంతగా తక్కువ పాపులారిటీ తోటి వచ్చారనుకోండి, సో అలాంటి వాళ్ళని లేపాలి అంటే సో మనకు టాస్కులు ఒకటే. ఇది గట్టి ఎగ్జాంపుల్ ఏంటంటే పల్లవి ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ కూడా సో మిగిలిన వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే మేబీ తనకి ఎంతో కొంత నోన్ పర్సన్ అయినా కూడా సోషల్ మీడియాలో అతను లేపింది, అతను గెలవడానికి కారణమైంది వన్ ఆఫ్ ద రీజన్ టాస్కులు. సో అతను టాస్క్ విన్నింగ్ పర్సంటేజ్ చాలా గట్టిగా ఉంది ఆ టైంలో. సో అందుకని అతను గెలిచాడు.
టాస్క్లు ఆడటం వల్ల అతను గెలిచాడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మైనస్, అమ్మాయిలు తెలుగులో గెలవకపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసరికి పిఆర్ ఆర్మీస్ ఉంటాయి. పిఆర్లు ఆర్మీలు సెకండ్ సీజన్ నుంచి మొదలయ్యాయి, కౌశల్ ఆర్మీ దగ్గర నుంచి మొదలయ్యాయి ఈ రచ్చంతా. సో అప్పుడు మనం బుడ్డాగాలో మనం ఎవరు చెప్పినా ఏమి చెప్పినా వినలేదు బేసిక్గా జనాలు. సో అక్కడి నుంచి అంటే ఈ పిఆర్ ఆర్మీలు, ఈ ఫేక్ ఆర్మీలు ఏవైతే ఉంటాయో పిఆర్లు, సో పిఆర్ గేమ్ అంతా మనకు కంప్లీట్గా తెలిసిందే. ఫేక్ గేమ్ ఆడుతుంటారు, ఫేక్ నెరేటివ్ సెట్ చేస్తుంటారు, ఫేక్ ఎడిట్స్ చేస్తూ ఉంటారు. 7th సీజన్లో చేసిన ఫేక్ ఎడిట్లు మేబీ ఇంకా ఎక్కడ చేయలేదేమో, 9th సీజన్లో కూడా కొంచెం తక్కువేమో. సో 7th సీజన్లో ఘోరంగా ఫేక్ ఎడిట్లు చేశారు. ఆ అమర్ని ఎంత తొక్కాలో ఆ పిల్లని అంత తొక్కేశారు. అమర్తో పాటు మిగిలిన ప్రియాంక అవ్వచ్చు, శోభా శెట్టి అవ్వచ్చు. అసలు శోభా శెట్టి ఆ అమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి అరిచేది చూస్తారు తప్పితే ఆ అమ్మాయి మాట్లాడే పాయింట్ ఎవరు వినరు. ఆ అబ్బాయి అరిస్తే ఆ అబ్బాయి అరవడంలో ఒక హీరోయిజం చూస్తాము, దాంట్లో పాయింట్ కూడా వెతుకుతాము. ఇన్ కేస్ దాంట్లో ఇంకా పాయింట్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. అదే ఆ అమ్మాయి అరిచింది అనుకోండి, ఆ అమ్మాయి అరవటాన్ని చూస్తాం. ఆ అమ్మాయి దాంట్లో పాయింట్ ఉంది అనుకోండి, పాయింట్ గురించి అసలు పట్టించుకోం. ఆ అమ్మాయి ఎందుకు అరవాలి, అమ్మాయి అంత పెద్ద పెద్దగా ఎందుకు అరుస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయిల గొంతుకి అమ్మాయిల గొంతు కొంచెం తేడా ఉంటుంది. సో వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడాలి. వాళ్ళ వాయిస్ని అబ్బాయిల వాయిస్ తోటి గొడవ పడుతుంటే, ఎస్పెషల్ అబ్బాయిలతోటి ఆ డామినెంట్ చూపెట్టాలంటే కొంచెం గట్టిగా అరవాలి. సో గట్టిగా అరిస్తే ఏమవుతుందంటే ప్రాబ్లం నెగిటివ్ అవుతుంది. ఇంకా రీసెంట్ ఎగ్జాంపుల్, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 8th సీజన్లో ఎవరైతే పేరు మర్చిపోయారు, థర్డ్ వీక్లో నిఖిల్తో వాళ్ళతోటి టక్కన ఉంది, పేరు గుర్తురాట్లా రీసెంట్గా. ఆ అమ్మాయికి యష్మికి గొడవ జరిగితే, సో ఆమె మీద ఉన్న కోపం యష్మి అప్పటి వరకు చిన్న చిన్న తప్పులు చేసిన యష్మి అంత గట్టిగా అరుస్తున్నా కూడా యష్మి తోపరిచింది, తురుమరిచింది అని చెప్పి సో ఆ యష్మిని పొగిడారు. ఎప్పుడైతే ఆమె ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, ఆ పర్సన్ పేరు ఇప్పటికే గుర్తురాట్లా, మీకు ఎవరైనా గుర్తొస్తే కామెంట్ చేయండి. తర్వాత యష్మి గట్టిగా అరుస్తూ గట్టిగా మాట్లాడుతుంటే సేమ్ టోన్ యష్మి. సో ముందు ఆమెతోటి ఎలా అయితే మాట్లాడారో, సో నెక్స్ట్ కూడా యష్మి అలాగే మాట్లాడతారు. బట్ యష్మి గొంతు అప్పుడు నచ్చిన గొంతు, తర్వాత గొంతు నచ్చలేదు యష్మి గొంతు. ఎందుకంటే సో ఆ పర్సన్ మీద హేట్ రేట్ ఉంది కాబట్టి, ఆ పర్సన్ యష్మి ఎదిరించి మాట్లాడింది కాబట్టి, సో అప్పుడు బయట వాళ్ళ ఈగోలు సాటిస్ఫై అయ్యాయి కాబట్టి యష్మి తోపు అనిపించింది. దాని తర్వాత యష్మి గట్టిగా అరవటం సేమ్ నేచర్, యష్మిలో మార్పు రాలేదు, మన మైండ్ సెట్లో మార్పులు వచ్చాయి ఆ టైంలో. సో అప్పుడు యష్మి మనకి తప్పు అనిపించేసింది. సో ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట, ఓకేనా. అండ్ ఈ పిఆర్లు, ఫేక్ ఎడిట్లు, సో అబ్బాయిల వైపు అమ్మాయిల వైపు వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే అబ్బాయి వైపు టూ మచ్ ఉంటుంది. లైక్ నార్మల్ వాళ్ళు కూడా మనం దాంట్లో మాసిజాన్ని, ఫ్యానిజాన్ని, హీరోయిజాన్ని చూస్తాం అబ్బాయిల వైపు. బట్ అన్ఫార్చునేట్లీ అమ్మాయిల వైపు చూడం. అండ్ అమ్మాయిలు ఏంటంటే ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఉంటారు, అబ్బాయిలు అంతా సెటిల్డ్గా ఉంటారు. నార్మల్గా ఒక పెద్ద ఇష్యూ జరిగింది అనుకోండి, ఆ అబ్బాయిలు కొంచెం ఆ ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఉండరు, అంటే లైక్ దాన్ని క్యారీ చేయరు. ఎక్కడితో కొంచెం వాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంటారు కాబట్టి దే నో సో హౌ టు బిహేవ్ అనేది వాళ్ళకి తెలుసు. అమ్మాయిలు ఏంటంటే సో వాళ్ళు దాన్ని ఓవర్ ఎక్స్ప్రెసివ్గా చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చరికి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. చూస్తున్న వాళ్ళకి ఏంద్రా ఇట్లా చేస్తున్నారు అమ్మాయిలు అనేది ఉంటుందంట. అమ్మాయిల్లో కూడా చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. మరీ కంప్లీట్లీ వాళ్ళ తోపులు తురుములు అని చెప్పట్లేదు, అయినా కానీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పట్లేదు. బట్ వాళ్ళు ఓడిపోవడానికి మేజర్ కారణాలు ఉన్నాయి అండ్ వాళ్ళలో కూడా లోపాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అనమాట అమ్మాయిలు, అంటే క్యారీ ఫార్వర్డ్ చేయటము, ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఉండటము, చిన్న చిన్న వాటికి. తనుజ గారిలో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ అదే, ఓవర్ ఎక్స్ప్రెసివ్. తనుజ గారు కూడా, సో తనుజ గారు ఓడిపోవడానికి కూడా అదే కారణం. సో ఓటమిని తీసుకోలేని మనస్తత్వాలు ప్రతి ఒక్కరు ఉంటాయి, అది చాలా మంచి లక్షణమే. బట్ దాన్ని మనం ఓవర్ ఎక్స్ప్రెసివ్గా చూపించినప్పుడు ఏమైందంటే స్పోర్టివ్ స్పిరిట్ లేదని అంటారు. సో అలాంటివి కూడా కొంతమంది అమ్మాయిలు ఎస్పెషల్లీ అవి ఉంటాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అనమాట వాళ్ళు ఓడిపోవడానికి. అండ్ ఈ ఫేక్ నెరేటివ్స్ అండ్ అబ్బాయిలు సైడ్ ఒకవేళ వెళ్ళినప్పుడు. అండ్ ఇప్పుడు శ్రీముఖి గారిదే ఎగ్జాంపుల్ తీసుకుంటే, శ్రీముఖి గారి మీద ఎంత ట్రోలింగ్ జరిగిందంటే, ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్తో ట్రోలింగ్ జరిగిందంటే, సో మామూలు ట్రోలింగ్ కదా. ఆ టైంలో నేను చూస్తాను, ఎందుకురా నా చుట్టుపక్కల అరే ఎందుకు రారే అంతలానే హేట్రేట్ చూపిస్తుంటే మా వాడిని అంటదా ఒక అమ్మాయి రా అలా తిట్టకండి రా, ఎందుకురా వదిలేను రా. లేదు, గంటలు ఆర్గ్యూలు చేసేవాళ్ళం ఆఫీసులో కూర్చొని, గంటలు ఆర్గ్యుమెంట్లు ఉండేవి మాకు. పని పాట వదిలేసి మరీ ఆర్గ్యుమెంట్లు పెట్టుకునే వాళ్ళం. మనం శ్రీముఖి వైపు ఉండేవాళ్ళం, వాళ్ళ అబ్బాయిలు అటు సైడ్ ఉండేవాళ్ళు. అరే ఎందుకురా చెప్తాం, వినేదే లేదు. ఇంకా ఆ పిల్లల్ని తిట్టుడే కామెంట్స్లోకి వెళ్ళి అప్పటికి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందిలేండి. సో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆ ఫ్యాన్ పేజెస్లోకి వెళ్ళి తిట్టుకోవడమే, యూట్యూబ్ కామెంట్స్ కింద తిట్టడమే, మామూలుగా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్. అసలు శ్రీముఖికి సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని తిట్టేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని మామూలుగా వాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. చుట్టుపక్కల ఆఫీసులో అమ్మాయిలు శ్రీముఖి పేరు చెప్పడానికి భయపడిపోయేవాళ్ళు. అలా ఉండేదన్నమాట మా ట్రోలింగ్. సో అలాంటిది ఇంకొంచెం గట్టిగానే జరుగుతుంది, అది ఎవ్రీ సీజన్ జరుగుద్ది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే బట్ అమ్మాయి వైపు కూడా అబ్బాయిలు ఉంటారు.
అమ్మాయిని సపోర్ట్ చేసే అబ్బాయిలు ఇప్పుడు మనం శ్రీముఖికి సపోర్ట్ చేసిలే, అట్లా చాలామంది అబ్బాయిలు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తుంటారు. బట్ ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అండ్ అలా చేసేవాళ్ళు ఇంకొక అబ్బాయిని తిట్టడానికి అంత గట్టిగా ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట. సో ఆ అబ్బాయిలు ఎస్పెషల్లీ చిన్న పిల్లకాయలు, సో కాలేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కొంచెం ఆ హీరోయిజానికి, ఆ మాసిజానికి, ఆ డైలాగ్స్కి, ఆ యాటిట్యూడ్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి మీద అబ్బాయి మాట్లాడితే మన సినిమాలు చూస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, నగ్మా గారు ఉన్నారు. నగ్మా గారికి చిరంజీవి గారు కౌంటర్ ఇస్తే గరాణా మొగుల్లో మనం ఎట్లా ఎంజాయ్ చేస్తాం? సినిమా హాల్లో గట్టిగా ఎంజాయ్ చేస్తామా లేదా? అట్లాగే ఉంటుంది. సో అదనమాట. సో అండ్ కళ్యాణ్ గారు, భూమిక గారిది సినిమా ఉంటుంది. సో ఎలా ఉంటుంది? కౌంటర్లు ఇస్తే ఎంజాయ్ చేస్తామా లేదా? సో అలాగే ఉంటుంది అనమాట. ఒక అబ్బాయి ఆ అమ్మాయికి కౌంటర్ ఇచ్చాడు అనుకోండి, ఆబ్వియస్లీ ఇంకా ఆ అబ్బాయి వైపు పూర్తిగా వెళ్ళిపోతే అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఆ అమ్మాయికి చాలా బిగ్గెస్ట్ మైనస్ అవుతుంది అనమాట. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఇంకొక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు చాలామంది నోటీస్ కూడా చేస్తుంటారు, చాలామంది అడ్రస్ చేస్తుంటారు, అండ్ చాలామంది ఫాలో కూడా అయ్యి ఉంటారు అనమాట దీన్ని. లైక్ ఇప్పుడు నార్మల్గా బిగ్ బాస్, ఎస్పెషల్లీ బిగ్ బాస్లో ఓటింగ్ చేసే ఎక్కువ మంది లేడీస్, మెజారిటీ లేడీస్ ఓటింగ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, సో వాళ్ళే ఓటింగ్ చేస్తుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఓటింగ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి తప్పు చేసి ఆ అబ్బాయి మళ్ళీ మారాడు అనుకోండి, అరే మనోడు తప్పు చేశాడు, మన బిడ్డ లాంటివాడు, మన తమ్ముడు లాంటివాడు, మన అన్న లాంటివాడు, అయ్యో పాపం తప్పు చేశాడు, వదిలేద్దాం, క్షమించేద్దాం, ఎందుకు పాపం మా అమ్మాయి అంతలో అబ్బాయిని టార్గెట్ చేస్తుంది, చిన్న తప్పే కదా చేసింది. సో బిగ్ బాస్ హౌస్లో అన్ని చిన్న తప్పులే ఉంటాయి, రేపులు మర్డర్లు ఉండవు, రైట్? చిన్నవే ఉంటాయి. సో మనం కొంచెం మంచిగా మాట్లాడదాం, సో మన పాపం ఓటేద్దాం అబ్బాయికి, చిన్న తప్పే కదా, మనం అబ్బాయి వైపు ఉందాం అనుకొని లేడీస్కి ఎక్కువ మంది లేడీస్ ఈ సీజన్లో కళ్యాణ్ గెలిచాడు అంటే కారణం కూడా ఎక్కువ మంది లేడీస్ అబ్బాయికి సపోర్ట్ చేశారు. బికాస్ ఆఫ్ ద రీజన్ అంతే, పాపం అబ్బాయి మంచోడు, ఎందుకు అబ్బాయిని అలా అంటున్నారు, ఎందుకు అబ్బాయిని అలా చేస్తున్నారు, పాపం అబ్బాయి అందరితో మంచిగా ఉంటున్నాడు. సో ఈ రీజన్ కళ్యాణ్కి చాలా ప్లస్ అయింది. సో ప్రతి సీజన్లో కూడా ఎక్కువ మంది అబ్బాయిలు గెలుస్తున్నారంటే కారణం అమ్మాయిలే శత్రువు అని అంటారు చూసారా, ఆ టైప్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలకి సపోర్ట్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ లేడీస్ అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ ఆడియన్స్, అమ్మలు కానీ లేకుంటే కొంచెం పెద్ద వయసులో ఉండే వాళ్ళు కానీ పాపం కదా అబ్బాయి అంటుంటారు. ఎందుకంటే ఎంతైనా అమ్మలకి కొడుకులంటే కొంచెం ఆ ఫేవర్ ఉంటుంది, సో నాన్నలకి కూతురు అంటే ఆ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి, సో అమ్మలు ఎప్పుడు కొడుకుల వైపే ఉంటారు కాబట్టి సో ఆ చిన్నపాటి ఎడ్జ్ ఉంటుంది అనమాట. అదే అమ్మాయి చిన్న తప్పు చేస్తాం అనుకోండి, పిల్లకి ఎంత కొవ్వు, అది ఇది ధూమ్ధామ్ దుస్క్ అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంటారు. ఇలాంటి నెరేటివ్లు సెట్ చేసేటంలో సో పిఆర్ టీమ్స్తో పాటు అండ్ ఇలా జరుగుతుంది కాబట్టి, అండ్ మన బిగ్ బాస్ తెలుగులో హోస్ట్ కూడా కొంచెం ఆ అమ్మాయిని గట్టిగా తిట్టడాలి. ఈ సీజన్ గీతా మాధురి గారిని తిట్టితే, శ్రీముఖి గారిని తిట్టితే, హర్యానాని కానీ సిరిని ఎంత నెగిటివ్ చేశారంటే ఆ పిల్లని, సిరిని అంత ఘోరంగా నెగిటివ్ చేశారంటే ఆ అమ్మాయిని, అంత దారుణంగా నెగిటివ్ చేశారు అమ్మాయిని. అసలు ఒక వ్యాంప్ క్యారెక్టర్ కింద అమ్మాయిని చూపెట్టారు 5th సీజన్లో, ఒక వ్యాంప్ లాగా చూపెట్టారు అమ్మాయిని 5th సీజన్లో. అంత ఘోరంగా ట్రోల్ చేశారు ఆ అమ్మాయిని. అలా ఉండదన్నమాట. సో దీంట్లో ఇక్కడ ఏంటంటే పాపం ఆ లేడీస్ కూడా ఎక్కువ మంది అబ్బాయిల వైపే ఉండటము, సో అమ్మాయి చిన్న తప్పు చేసినా దాన్ని హైలైట్ చేయటము. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట అమ్మాయిలు గెలవకపోవడానికి కూడా. అని రాసి పెట్టుకోవాలి ఎందుకైనా మంచిదని. సో అండ్ ఒక అబ్బాయి తప్పు చేస్తే కొంచెం ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు, అది ఒక అమ్మాయి తప్పు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఫస్ట్ వీక్లో తప్పు చేసినా కానీ దాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ లాస్ట్ వీక్ వరకు దాన్నే పెట్టుకొని కన్సిడర్ చేస్తారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్రీముఖి గారు ఒక మాట అన్నందుకు సో ఇంటర్నల్ మిసాగ్నిజీ అంటారు. సో మిసాగ్నియా ఏదో అంటారు, ఏదో రాసి పెట్టుకున్నా, అలా మిసాజిని, ఇంటర్నల్ మిసాజిని. సో అదనమాట. లాస్ట్ మినిట్లో ఎందుకు ఆ అబ్బాయిల వైపు ఓటింగ్ టర్న్ అవుతుంది ప్రతి అంటే లైక్ ఎప్పుడు టాప్ 1 టాప్ 2లో అబ్బాయి ఉన్నప్పుడు, అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఇలాగే జరుగుతుంటుంది. అండ్ ఆ ఎడిట్స్ కూడా చూడంగానే అమ్మాయిలు కానీ కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతారు, అబ్బాయిల వైపు టర్న్ తీసుకుంటారనమాట. సో ఇది బేసిక్ నీడ్ అనమాట. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఏ సామాన్య అమ్మాయి కూడా ఇప్పటి వరకు టాప్ 2లోకి రాలేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఏదైనా ఒక నార్మల్ కామన్ ఉమెన్ కానీ లేదా కామన్ లేడీ కానీ సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అలాంటి జస్ట్ నార్మల్ అమ్మాయిలు ఎవరు రాలేదు. సో వచ్చిన వాళ్ళందరూ సో గీతా మాధురి గారు కానీ, మొన్న వచ్చిన తనుజ గారు కానీ, మధ్యలో వచ్చిన శ్రీముఖి గారు కానీ, సో వీళ్ళందరూ అప్పటికి చాలా నోన్ పర్సన్స్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే, ఓటింగ్లో అవ్వచ్చు, వాటిల్లో అవ్వచ్చు. సో అందుకని చెప్పి వీళ్ళు రారు. ఇప్పుడు అందరికంటే ఎక్కువ ఓటింగ్ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సో 5th ప్లేస్లోకి వచ్చారు సంజన గారు. 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. నార్త్లో కూడా ఆమెకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో కన్నడలో కూడా ఆమెకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా చోట్ల ఆమెకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆమె కూడా లేదు.
సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్లే చాలామంది తగ్గిపోతూ ఉంటారు కూడా. సో ఒక మాట అంటే పడలేరు, తీసుకోలేరు, బయట ఉన్న కొంతమంది సిచ్యువేషన్స్ ఉన్నా ఉంటే సో చూస్తున్న ఆడియన్స్ కూడా సో మెజారిటీ అబ్బాయిల వైపే ఉంటారు, ఎంత చిన్న తప్పు జరిగినా కూడా. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో తమిళ ఆడియన్స్, సో కన్నడ ఆడియన్స్, మలయాళం ఆడియన్స్, హిందీ బెల్ట్, సో వీళ్ళు మారుతున్నారు, వాళ్ళ మైండ్ సెట్లు మారుతున్నాయి. సో మనం ఏంటంటే ఆ చిన్నపాటి సెంటిమెంట్ యాంగిల్ ఉంటుంది చూసారా, మనం దానికి పడిపోతూ ఉంటాం ఆబ్వియస్లీ. సో తెలుగు వాళ్ళంటేనే కొంచెం ఆ సెంటిమెంట్, ఠాగూర్ సినిమాలు చెప్పినట్టు అవును సార్ మేము నిజంగా సెంటిమెంటల్ ఫూల్స్. సో తెలుగు వాళ్ళు సెంటిమెంట్ పడిపోతూ ఉంటారు. అది ఇప్పుడే కాదు, ఓట్లు రాజకీయ నాయకులు ఆ సెంటిమెంట్లతోనే గెలుస్తున్నారు ఆబ్వియస్లీ. వాళ్ళు ఏమన్నా నిజంగా జెన్యున్గా గెలుస్తున్నారు రాజకీయ పార్టీలు అయినా కానీ. సో రాజకీయ పార్టీలే సెంటిమెంట్లతో గెలుస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు గెలవలేరా? సో ఆ సెంటిమెంట్ అబ్బాయిల మీద వర్కౌట్ అయితే తప్పితే అమ్మాయిల మీద వర్కౌట్ కాదు. రియల్ లైఫ్లో అమ్మాయిల మీద వర్కౌట్ అయిన సెంటిమెంట్లో అబ్బాయిల మీద వర్కౌట్ కాదు. బిగ్ బాస్లోకి ఎస్పెషల్లీ తెలుగు సీజన్స్లో అయితే అమ్మాయిల మీద వర్కౌట్ కాదు, అబ్బాయిల మీద వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది ఓవరాల్గా ఇలా జరుగుతుంటుంది. సో మీ ఒపీనియన్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.